డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ ఇన్సిడెంట్ లో ఒక వండర్ఫుల్ థింగ్ జరిగిందండి. మీలో ఎంతమంది గమనించారో తెలీదు. మనస్ఫూర్తిగా మనం అందరం ఒక వ్యక్తిని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఒక డాక్టర్ గా కాదు, ఒక మనిషిగా రెస్పాండ్ అయ్యి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక ఇద్దరి పల్స్ వీక్ గా ఉన్న వాళ్ళని వాళ్ళకి సిపిఆర్ చేసి రెస్పిరేషన్ రీస్టోర్ చేశారు. ఒక్క పోలీస్ కూడా అటెండ్ కాని ప్లేస్ లోకి ఇమ్మీడియట్ గా వెళ్లి ఒక ఇద్దరు ప్రాణాలు పోతుండగా వాళ్ళకి ఫీబుల్ పల్స్ ఉందంట, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ కేర్ అయినంత వరకు ఆయన అందించి వాళ్ళ ప్రాణాలు నిలబడేలా చేసినందుకు సీదిరి అప్పలరాజు గారిని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. దీస్ పీపుల్ ఆర్ ద వన్స్ హూ మస్ట్ బి సెలబ్రేటెడ్ మ్యాన్. దీస్ ఆర్ ద రియల్ హీరోస్. కేవలం మీడియా ముందు పబ్లిసిటీ చేసుకోవడానికి బయటకు వచ్చే పొలిటీషియన్స్ ఉన్న టైంలో పొలిటికల్ సర్వైవల్ కోసం సర్కస్ లో మంకీస్ కన్నా వింత డాన్సులు మీడియాలో వేసే పాలిటీషియన్స్ ని మనం చూస్తున్న ప్రపంచంలో ఈయన వాళ్ళలా కాకుండా ఒక డాక్టర్ గా, ఒక మనిషిగా ముందుకొచ్చి హీ షోడ్ హిస్ క్యారెక్టర్. ఆయన చూడండి, టకా రావడం, ఒకరి తర్వాత ఒకరు పల్స్ చెక్ చేయడం, ఎవరు చూస్తున్నారు చూడలేదు అనేది ఏమీ లేదు. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. పని మీద ధ్యాస పెట్టే వాళ్ళకి, పబ్లిసిటీ మీద ధ్యాస పెట్టే వాళ్ళకి ఉండే తేడా ఇది. అప్పలరాజు గారు, యూ స్టూడ్ అప్ టు ద ఒకేషన్ అండ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ సేవింగ్ లైఫ్ సర్. యూ డిడ్ అ ఫెనామినల్ జాబ్.